అందరికీ షలో ప్రైజ్ ద లార్డ్, వందనాలు. ఈరోజు నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను. మనము పరిశుద్ధ స్థలమును గురించిన మరి కట్టడముల గురించి, అందులో ఉపయోగించవలసినటువంటి మరి వస్తువుల గురించి, ఉపకరణముల గురించి మనము తెలుసుకుంటున్నాం. మందసము, మరి ఆ మందసములో ఉండవలసిన ఏవైతే వాటిని సమకూర రొట్టెలు అవన్నీ. మరి ఈరోజు తుమ్మకర్రతో చేయవలసినటువంటి బల్ల, ఈ బలను గురించి మనము తెలుసుకుంటున్నాం. మరి ఆ విధంగానే అంతకుముందు మందసము, కేరూబులు, కరుణాపీఠము, మరి ఇవన్నీ కూడా మరి అందులో ఉండవలసిన ఉపకరణములు అని మనం తెలుసుకున్నాం. ఈ దినము బల్లను గురించి తెలుసుకున్నాం. ఆ బల్ల ఏ విధంగా ఉండాలంట? దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలివి బంగారు రేకును దానికి పొదిగించాలి. దానికి చుట్టూ బంగారు జవను చేయించాలి. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి, దాని బద్ద పైన చుట్టూను బంగారపు జవ చేయాలి. దానికి 4 బంగారు ఉంగరములను చేసి 4 కాళ్ళ పుండు 4 మూలలలో ఆ ఉంగరమును తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రల ఉంగరములను బద్దకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయవలెను. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణలను, పాత్రలను దానికి చేయవలెను. మేలివి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఈ బల్ల దేనికంటానంటే, ఆయన యొక్క ఆలయములో నిత్యము సన్నిధి రొట్టెలు ఉండాలంటండి. ఆ సన్నిధి రొట్టెలు ఉంచడానికి ఈ బల్లను మరి చేయవలసినదిగా మరి హషేం వారు మోషే గారికి ఆజ్ఞాపించినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సన్నిధి రొట్టెల గురించి ముందు లేఖన భాగములలో మనము తెలుసుకుందాం. మరి ఆ విధముగా ఈ యొక్క సన్నిధి రొట్టెలు ఉంచడానికి ఈ బల్లను తుమ్మకర్రతో చేయాలని, దానికి బంగారు రేకు పొదిగించాలని, అది తీసుకెళ్ళుటకు అనువుగా మోతకర్రలు తగిలించడానికి దానికి ఉంగరాలను తగిలించాలని కూడా మరి హషేం వారు తెలియజేసినట్లుగా